అంగన్వాడీలపై నిర్లక్ష్యానికి నిరసనగా దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంగన్వాడీ సిబ్బంది నిరసన చేపట్టారు. రాబోయే బడ్జెట్లో ఐసీడీఎస్కు విధులు పెంచాలని, అంగన్వాడీ కార్యకర్తలను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ నూతనంగా ప్రవేశపెట్టిన అంగన్వాడీ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అన్ని అంగన్వాడీ ఉద్యోగులకు వర్తింపచేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. పద్ధతిలో ఈ రోజు నూతన విద్యా విధానాన్ని తీసి పరిష్కారం చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనలో భాగంగా ఈ రోజు మన మచిలీపట్నంలో కూడా ఆందోళన జరుగుతూ ఉంది. ప్రధానంగా రేపు ఫిబ్రవరిలో పెట్టే బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ లో ఐసీడీఎస్ కి నిధులు పెంచాలని చెప్పేసి అందులో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే కరోనా కాలంలో కూడా మోడీ గారు ఈ రోజు అంగన్వాడీ సెంటర్ ని మూసేసే పద్ధతిలో ఈ రోజు నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చాడు. దీన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మన రాష్ట్రంలో కూడా జగనన్న వస్తే అంగన్వాడీ కష్టాలు తీరుతాయని చెప్పేసి ఆశించాం. కానీ ఈ రోజు పేదలందరికీ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, అమ్మఒడి కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, చేయూత కావచ్చు, ఆదరణ కావచ్చు, బీమా కావచ్చు, ఏమీ అంగన్వాడీలకి వర్తింపజేయట్లేదు. ఒక్కొక్క చోట శాంక్షన్ అన్ని కూడా రద్దు చేశారు. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లనే రేపు 1వ తారీఖు నుంచి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరుతోటి ఈ రోజు ఫీడింగ్ ఇస్తా ఉన్నారు. కానీ పెట్టుబడి మాత్రం ఎవరు పెట్టాలనేది ఈ రోజు లేదు. గవర్నమెంట్ మాత్రం సంవత్సరాల తరబడి బిల్లులు ఇవ్వదు, సెంటర్ అద్దెలు ఇవ్వదు. అంగన్వాడీలో పెట్టుబడులు పెట్టి ఈ రోజు సెంటర్లు నడుపుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు కూడా ముందుగా అడ్వాన్స్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లనే ఫ్రీ స్కూల్ మార్పులు చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం. 45 సంవత్సరాల నుంచి ఈ రోజు అంగన్వాడీ సెంటర్లుగా నడుస్తా ఉన్నాయి. ఈ రోజు వైఎస్ఆర్ ఫ్రీ స్కూల్ పేరుతోటి మార్పు చేయడం అనేది అంగీకరించే సమస్య లేదు. అట్లనే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు 60 సంవత్సరాల దాటి రిటైర్ చేస్తా ఉన్నారు. కానీ నామినల్ అమౌంట్ ఇస్తా ఉన్నారు. కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ 3 లక్షల రూపాయలు ఇవ్వాలని, వేతనంలో సగం వేతనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అట్లనే హెల్పర్లు ప్రమోషన్ జీవో ఉన్నా సక్రమంగా అమలు కావట్లేదు. అట్లనే సూపర్వైజర్ పోస్టులు నోటిఫికేషన్ వేస్తా అంటున్నారు. కానీ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలని, మినీలకు కూడా వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పరిష్కారం చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనలో భాగంగా ఈ రోజు మన మచిలీపట్నంలో కూడా ఆందోళన జరుగుతోంది.